బాబు జగన్ బాబు నాకేమీ లేదు బాబు. నాకు ఒక ఇల్లు ఇయ్యు. కూతురు చచ్చిపోయింది, అల్లుడు చచ్చిపోయాడు. ఒక మనవడి దగ్గర ఉంటున్నా ఇక్కడ. కాళీలో అమ్మాయి చిన్న ఇల్లు కొన్నది. ఆ పింఛన్ ఇస్తున్నారు బాబు, ఇంటికి వచ్చే ఇస్తున్నారు. ఇంటికి వచ్చి పెసన్ ఇస్తుంది, ఇంకా ఇవ్వలేదు, రేపు ఇస్తుంది. చెప్తున్నారు డబ్బులు రాండి. జగన్ అన్న మంచిగా చేస్తుందా? అన్ని చేస్తున్నాడు, మాకు అన్ని చేస్తున్నాడు. ఇల్లు రాలే, ఒక్క గుడిసె వస్తే చాలు, ఆ గుడిసెలో పడి ఉంటాను. ఇస్తారు అన్ని ఇస్తారమ్మా. బియ్యం వస్తుందా? బియ్యమే పెట్టలే, బియ్యమే పెట్టలే. అది ఏళ్ళు పడట్లేదు, బియ్యం పింఛన్ వస్తుంది, పింఛన్ ఇస్తున్నాడు. అంతా బాగుంది. ఓటు ఎవరికి వేస్తావు? జగన్కే వేస్తాం. నేను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్. అక్కడ జోడెడ్లు కాడి అక్కడ ఆమె గవర్నమెంట్ జాబ్ తీస్తారు పొద్దున కదా. రథం సెంటర్ లో, మాది రథం సెంటర్ లో ఉండేవాళ్ళవి. అది అమ్మవారి గుడి దగ్గర. ఇప్పుడే కాదు, అప్పుడే కాదు, మేము చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెసే. జోడెడ్లు కాడి. ఇప్పుడు జగన్ అన్నకి వస్తావా మరి? ఆయన గెలిపించుకుంటావా? గెలిపిస్తా. చంద్రబాబు వస్తా అంటుందిగా. రాని ఎవరు ఆశలు ఆడి, అంతే కదా. రంగంలోకి వచ్చాక ఎవరు ఆశలు ఆడుకుంటాయి కదా నాన్న. అది నేను జగన్కే వేస్తా. ఇక్కడైతే ఇక్కడ వేస్తా, అక్కడైతే అక్కడ వేస్తా. ఇక్కడ రాదు నా కోటు. రథం సెంటర్ లో అన్నదానం చేస్తారు కదా. ఎక్కడైనా జగన్ కేస్తావా? వేస్తానయ్యా. సరే అమ్మా, చెప్పు బాబు, చెప్పు. నాకు చిన్న గుడిసి ఇమ్మను. సరే చెప్తా. నాకెవ్వరు లేరు. సరే అయ్యా, కూతురు లేదు, కొడుకులు లేరు, అందరు చనిపోయారు. ఒక్క మనవడు ఉన్నాడు కూతురికి. ఆ మనవడి దగ్గర ఉంటున్నా. ఏం పేరు మీ పేరు? ఏం పేరు అమ్మా? మహాలక్ష్మి. మహాలక్ష్మి. జగన్ అన్న పథకాలు వస్తున్నాయి, అన్ని బాగానే ఏమేమి వస్తున్నాయి? మా మనవడికి అమ్మఒడి వచ్చింది, మా వారికి పింఛని వస్తుంది, నాకేమో జగనన్న ఆసరా. ఎంత వస్తుంది ఆసరా? అదే 18,700. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? అట్లా 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. సుమారుగా ఒక 70,000 వచ్చినాయి. ఇంకే పథకాలు ఏమి వచ్చినాయి? బాబుకి అమ్మఒడి వచ్చింది, మనవడికి, కూతురు కొడుకు. బాగుందా మరి జగన్ అన్న పాలన? బాగుందండి. మళ్ళీ వస్తాడా? వస్తాడండి, నో డౌట్. ఇప్పుడు లోకల్ గా చూసుకుంటే ఇక్కడ నారా లోకేష్, లావణ్య ఇద్దరు పోటీలో ఉన్నారు. లావణ్య వైసీపీ నుంచి, అటువైపు నుంచి లోకేష్ ఉన్నారు. లోకేష్ గారు గెలిస్తే ఇవన్నీ ఇళ్ళన్ని ఖాళీ చేపిస్తామని గతం నుంచి చెప్పుకొస్తారు. మిమ్మల్ని రామకృష్ణారెడ్డి గారు కాపాడుతూ వస్తున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ప్రభుత్వం వస్తే అన్ని ఖాళీ చేపిస్తాం, 1 రూపాయి అని చెప్పుకొస్తారు. మరి ఎవరికి ఓటేస్తారు మరి మీ ప్రజలు? ఇప్పుడు మాకు ఎవరు ఇస్తున్నారు పథకాలన్నీ? అన్ని ఎవరు బాగా చూసుకున్నారు వాళ్ళకే. ఎవరు చూస్తారు బాగా? ఇప్పుడు ఈయన చూస్తున్నాడు కదా జగన్ గారు. బాగుందంటవా? ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుందా? వాలంటీర్స్ వస్తారు ఎప్పుడన్నా ఇక్కడ ఏరియాలోకి? వాలంటీర్ తెల్లారిపాటికి పొద్దున్నే 6ంటికి వచ్చేస్తాడు. పింఛనీ డబ్బులు చేతికే ఇస్తాడు. అంత బాగుందా? అంత బాగుంది. మీరు పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంటికి వచ్చిస్తారు. బియ్యం వస్తున్నాయి మంచినే? ఏడిస్తారు బియ్యము? అయితే ఇళ్ళంపట ఆటోలు వచ్చి. ఎంత బియ్యానికి? ఎంత? ఏం తీసుకోవట్లేదు బియ్యానికి. ఫ్రీయా? ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 3. మా బాబు, నేను, మా 3 ఓట్లు. 3 ఓట్లు జగన్ అన్నకి ఇస్తారా? ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు అంటే పెద్దోళ్లకు 2,200 ఉండే. 200 నుంచి ఇప్పుడు జగన్ అన్న 2,750 రూపాయలు, సుమారుగా 3,000 ఇచ్చారు. జనవరి 1 కాడ నుంచి 3,000 గెలిస్తే 3,500, 4,000 చేస్తా అని చెప్తున్నారు. మరి ఇట్లా ఎవరైనా చేసిరా ఇంతకుముందు? చేయలేదండి, మరి చేస్తున్నాం. మరి ఈయన వస్తే బాగుంటది మళ్ళీ. రైట్ అమ్మా, ఓకే. పట్టాలు వచ్చినాయి, ఇళ్ళ పట్టాలు వచ్చినాయి? అది మాకు ఇల్లు రాలేదండి. ఎందుకు స్థలం అంటే మేము అంతకుముందు కుంచిన పల్లిలో ఉన్నాం. ఇక్కడికి వస్తే వీళ్ళ ప్రూఫ్స్ అక్కడ ఉన్నాయని రాలేదు. మళ్ళీ పెట్టాడు బాబు, పెట్టాడు ఆ అబ్బాయి, వాలంటీర్ పెట్టాడు. రైట్ అమ్మా, ఓకే. అమ్మ మీ పేరు? అనురాధ. అనురాధ. ఎట్లా జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది? పర్లా, ఉన్నంత వరకు అయితే పర్లేదు. ఆ పిల్లలకైనా మళ్ళీ ఎవరికైనా వృద్ధులకైనా ఏదైనా కానీ పర్లేదు, మంచిగా చేస్తుందా? వస్తాడు ఎప్పుడన్నా ఇట్లకెళ్ళి జగన్ పోతాడు ఎప్పుడన్నా? ఇటు ఏమో కానీ మెయిన్ రోడ్ కాదు కదా, అటు పోతారు. ఇటు ఎందుకు వస్తారు అయినా? అసలు ఏం పథకాలు వస్తున్నాయి మీకు? మాకు అమ్మఒడి ఒకటి వచ్చింది అంతే. ఎప్పటి నుంచి వస్తుంది? 2 సార్లు వచ్చినాయి. ఎంత?
ఒకటి 15, ఒకటి 13. ఇంకా మీ హస్బెండ్ కానీ మీ పిల్లలకు పింఛన్లు అవి మీ అమ్మ వాళ్ళకి మా అత్తకు పింఛన్ వచ్చింది. వస్తుందా? ఏడవ తెచ్చుకోవాలి పింఛను? ఇంటికి వచ్చి ఇస్తారు వాలంటీర్స్. ఇంటికి వచ్చి ఇస్తారా? ఎంత పింఛన్ ఎంత వస్తుంది? 3000 ఇప్పుడు. నెల 3000 వస్తున్నాయి మంచిగా. 3000 ఇస్తారు. మళ్ళీ పెంచుతా అంటుంది కదా, నమ్ముతారా జగన్? నమ్మొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ 2000 ఉన్నదాన్ని 3000 దాకా తెచ్చింది ఆయనే కదా. చంద్రబాబు చేయలే ఇంతకుముందు అట్లా? 2000 దాకే ఇచ్చింది. వాళ్ళు ఎవరు ఇచ్చినా అంత ఇచ్చారు. ఈయన పెంచుతా ఉన్నాడు, నెల సంవత్సరానికి ఒకసారి పెంచాడు. మంచిగా చేస్తుండు, పర్లేదు. ఇప్పుడు ఇక్కడ లావణ్య అని పోటీ చేస్తుంది తెలుసా? అసలు తెలియదు మాకు. తెలియదా? లోకేష్ తెలుసా? లోకేష్ తెలుసు, చూసాం కదా 2-3 సార్లు. ఓటు ఎవరికి వేస్తావు మరి? ఓటా అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటది. జగన్ మంచిగా చేస్తుందంటే జగన్ కేయాలి కదా మరి. వేస్తాము, మా మనసు కనిపించింది మేము చేస్తాము. అప్పుడు అన్ని బయటికి చెప్పుకోం కదా. అప్పుడు ఆడిపోయినాక మనసు మార్చొచ్చేమో ఓటేస్తప్పుడు. ఓటేస్తప్పుడు మనసు మార్చొచ్చేమో చెప్పలేం కదా. మనం మన సాక్షికి ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేస్తాం. ఇన్ని రోజులు మంచిగా చేసింది కదా, లాస్ట్ మూమెంట్ లో డబ్బులు వేరే వాళ్ళు చెప్పుకో. అసలు డబ్బు సమస్య కాదు, డబ్బు ఇవాళ ఇస్తారు, రేపు 10 రూపాయలు తీసుకుంటారు ఎవరైనా సరే. డబ్బు సమస్య కాదు ఇది. ఓటు ఎవరు మంచిగా పరిపాలన చేస్తే మాకు ఏదైనా మంచి జరిగితేనే మేము ఓటేస్తాం. జగన్ వల్ల జరిగిందా లేదా? అమ్మఒడి ఒకటి వచ్చిందని చెప్తున్నాం కదా మాకు. కానీ అన్ని చేసినా కానీ మా అన్ని రైల్వే స్థలాలు, ఈ రైల్వే స్థలాలకు తగ్గట్టు మాకు ఇల్లు ఇచ్చింది అనుకో, జగన్ కాదు ఎవరినైనా పైన కూర్చోబెడతాం. రైట్, ఓకే అమ్మా, మాకు అదే కావాలి. అంతేగాని ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యేగా రామకృష్ణ అని ఉండే తెలుసు, రామకృష్ణ రెడ్డి. ఆయన ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇళ్ళని తీసేస్తామని చెప్పారు రైల్వే నుంచి. అయితే అప్పుడు ఆయన కాపాడుకుంటూ వస్తుండు. ఆయన స్టే తీసుకొచ్చాడు, కాదనట్లేదు మేము. మళ్ళీ మొన్న వచ్చారు కదా, జస్ట్ ఒక 3 నెలలు 4 నెలలు అయింది. వచ్చి అడావుడిగా క్యాన్వాసులు చేసి రేపు పొద్దునకల్లా కుక్కలేం తెస్తాం పడేస్తామన్నారు. ఒకవేళ ఆ రోజున ఎవరు వచ్చింది వైసీపీ వాళ్ళే, కాదనట్లేదు. కానీ మాకు అండదండగా ఎవరో ఇండ్లు మాకు ఇదే ఉంచటమో లేదా ఇండ్లు ఇస్తేనే ఎవరైనా మాకు అదృష్టవంతులం మేము. లేదా వాళ్ళు ఎవరు ఏమి ఇవ్వకపోయినా కానీ మేమే దరిద్రులు వాళ్ళకంటే అందరికంటే. ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరు? దీనమ్మ. ఎట్లుంది జగన్ అన్న పరిపాలన? ఎట్లుంది? ఆయన ఎక్కిన కాడ నుంచి ఆయన ఎక్కుతానే ఉన్నారు. మంచిగా సరిగా ఉన్నిచ్చారు, సరిగా పరిపాలన యాడ్ చేయనిస్తున్నారు ఆయన్ని. వస్తున్నాయా నీకేమన్నా పథకాలు? మాకేమి రావు, మేము రైల్వే వాళ్ళకి మా పిల్లలకు వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి వస్తుంది, ఇంకా వాళ్ళు ఇచ్చే పథకాలు వస్తున్నాయి. బాగుందా? చంద్రబాబు కంటే జగన్ మంచిగా చేస్తున్నారు. జగన్ మాకు వద్దండి. జగన్ వద్దా? వద్దు, జగన్ కాదు చంద్రబాబు వద్దు. చంద్రబాబు వద్దు, వద్దు. జగన్ అన్నే రావాలని ప్రేయర్ చేసుకుంటాం. ఎందుకు రావాలి? ఎందుకు? ఏమో మా ఆయన అంటే మాకు అభిమానం, అన్ని బాగా చేస్తున్నాడు, బాగుంటుంది. అన్న అంటే ఏమేమి చేస్తున్నాడు? అది మా అభిమానం ఆయన అంటే అంతవరకు, ఇంకా అంతకు మించి చెప్పేది ఏమి లేదు. ఇప్పుడు లోకేష్ అని పోటీ చేస్తుంది కదా, అసలు మేము వెళ్ళని కూడా వెళ్ళాం. లోకేష్ అని పోటీ చేసిన ఆడ మీటింగ్ లో ఉన్నా మేము వెళ్ళం అసలు. ఇప్పటిదాకా మేము వెళ్ళలేదు. వద్దా అంటావా లోకేష్? లోకేష్ ఏమొద్దా, జగనే కావాలా? రైట్ అమ్మా.